హలో ఫ్రెండ్స్, అనిల్ ఊర్మల్ల ఛానల్కి స్వాగతం. తెలంగాణ స్పెషల్ అయినటువంటి మీడియం అటుకులు ఎట్లా వేసుకోవాలో చూద్దాం. ఒక బాండీలో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోండి ఫ్రెండ్స్. జీలకర్ర చిటపటమన్నాక ఆవాలు వేసుకోండి. ఆవాలు కూడా చిటపటమంటాము. ఆవాలు చిటపటలాడాక పల్లీలు వేసుకోండి. పల్లీలు ఇవి మంచి చక్కగా వేగాలి. అటు ఇటు కలుపుతూ ఉంటే పల్లీలు కూడా వేగిపోతాయి. ఇందులోనే ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకోండి. నా దగ్గర పచ్చిమిర్చి లేవు ఫ్రెండ్స్, అందుకే ఎండుమిర్చి వేస్తున్నా. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకొని, ఆప్షనల్. నా దగ్గర ఎండుమిర్చి ఉంది కాబట్టి వేస్తున్నా. ఇందులోనే కరివేపాకు వేసుకొని, కరివేపాకు వేసాక ఇవి మంచిగా ఈ పోపు అంతా మంచిగా కలిసేలాగా మంచిగా వేయించాలి. ఈ వేగిన పోపు ఎంతో మంచిగా సువాసనతో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవైపు మంచిగా మీరు అటుకులని నలకలేమి లేకుండా మొత్తం మంచిగా 2-3 సార్లు వాష్ చేసి ఒక జాలీలో తడిపి మంచిగా కడిగేసి పెట్టుకోండి. అవి అటు తడుస్తుంటాయి మంచిగా. ఈ పోపులో కొంచెం ఎల్లిపాయ వేసుకొని, ఎల్లిపాయ కూడా మంచిగా వేగాలి. ఈ పోపు మంచిగా ఒక్కసారి కలుపుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకొని చూసి వేసుకొని ఉప్పు. ఇది మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అన్నిటికీ ఈ ఉప్పు అనేది అన్నిటికీ పడుతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ పసుపు కూడా కొంచెం గోలుతుంది. ఆ పసుపు గోలినాక పసుపు కూడా మంచిగా గోలుతుంది ఫ్రెండ్స్. గోలిన తర్వాత అట్లా మళ్ళీ మీడియం అటుకులు వేసుకుందాం. ఇందులోనే ఆ పోపు ఇదంతా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఛానల్ని వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన, లైక్ చేయడం వలన మాకు ఇంకొంత వీడియోస్ ముందుకి ఇంకో మంచి మంచి వీడియోస్ చేయడానికి మంచి మీరే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ మన తెలంగాణ స్పెషల్ అయినటువంటి మీడియం అటుకులు రెడీ అయినాయి. సర్వ్ చేసుకొని తినడమే. ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా ఎవరైనా ఇట్లా చేసుకొని తినండి. బయట తినే టిఫిన్లు వాటికంటే ఇంట్లో ఇలా ఈజీగా అటుకులు కానీ ఏదైనా సరే మంచి ఇట్లా చేసుకొని తినండి. ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ మీ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనిల్ ఊర్మల్ల ఛానల్.